వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ హుసేన్. బాలయ్యకు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. సాధారణంగా నిరసన సెగ అంటే ఏదో తమ సమస్యలు పరిష్కరించలేదనో, లేదంటే తమ ప్రాంతానికి ఎమ్మెల్యే తరచూ రావడం లేదనో నిరసన చేస్తూ ఉంటారు. కానీ వినూత్న రీతిలో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఆయన అభిమానులు నిరసన తెలిపారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2014, 2019, 2024 సో 3 సార్లు కూడా బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల కాలంలో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం వచ్చింది. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో హీరోగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో జాతీయ స్థాయి అవార్డు కూడా ఆయనకు భగవత్ కేసరి సినిమాకు వచ్చింది. సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా బాలకృష్ణ అటు రాజకీయంగా కానీ, అటు సినీ రంగంలో కానీ మేలైనటువంటి వ్యక్తిగా, అలాగే సమస్యలు పరిష్కరించేటువంటి వ్యక్తిగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గం 2014లోనే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనేటువంటి టాక్ అయితే భారీగా నడిచింది. ఇస్తారని చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నా కూడా ఫైనల్గా వచ్చేటప్పటికి ఫైనల్ లిస్ట్లో ఆయన పేరు అయితే కనబడినటువంటి సందర్భం లేదు. సో ఈ నేపథ్యంలో 2019 పరిస్థితి అయితే ఓకే. 2024లో కూడా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా బాలకృష్ణకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ నిరసన హిందూపురానికి ఇప్పుడు ప్రారంభమైనా కూడా భవిష్యత్తులో బాలకృష్ణ అభిమానులు అన్ని చోట్ల కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ డిమాండ్ని భారీగా తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే బాలకృష్ణ అభిమానులు తమ హీరోని ఖచ్చితంగా మంత్రిగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే బాలకృష్ణకు నియోజకవర్గ ప్రజలు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆయనకు ఈసారి అయితే మంత్రివర్గంలో స్థానం దొరుకుతుంది అని తెలుస్తోంది. అందుకే హిందూపురంలో చాలామంది అభిమానులు ప్లకార్డులు చేతబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉంటే బాలకృష్ణ ఒకసారి చూసి చిరునవ్వుతో ఆ ప్లకార్డులపై ఉండేటువంటి డీటెయిల్స్ చదువుకొని అక్కడి నుంచి వెనుతిరగడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఆయన కూడా అంటే మనసులో కొంత సంతోషం వ్యక్తపరిచినటువంటి సందర్భం అని చెప్పొచ్చు. సో ఇలా ఖచ్చితంగా బాలకృష్ణకు ఈసారి అయితే మంత్రి పదవి వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయనకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఒకవైపు పద్మభూషణ్ వచ్చింది, ఒకవైపు 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అలాగే ఇంకొక వైపు తీసుకుంటే భగవంత్ కేసరికి సంబంధించి జాతీయ స్థాయి పురస్కారం కూడా కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కూడా కలిసి వస్తే ఇంకా బాగుంటుంది అన్నది అభిమానుల ఆలోచన, అభిమానుల కోరిక. మరి ఈ కోరిక మీద మీ అభిప్రాయం ఏంటి? బాలకృష్ణ అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాలయ్యకు మంత్రి పదవి రావాలా వద్దా, ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.